తిరుమల కొండలపై కొలువుదీరిన శ్రీవారి కోనేటి, దీనిని స్వామి పుష్కరిణి అని కూడా అంటారు. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు యజ్ఞాలు చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆ యజ్ఞాలకు అత్యంత పవిత్రమైన జలం అవసరమైంది. అప్పుడాయన వైకుంఠానికి వెళ్లి వైకుంఠంలోని విష్ణు పుష్కరిణి నుంచి కొంత జలాన్ని తీసుకొచ్చారు. ఆ పవిత్ర జలాన్ని తిరుమల కొండలపై పోసి ఒక దివ్య సరస్సును సృష్టించారు. అదే ఈరోజు మనం దర్శించి శ్రీవారి కోనేటి. ఈ పుష్కరిణి కేవలం జలాశయం మాత్రమే కాదు, ఇది వైకుంఠానికి ప్రతిరూపమని పురాణాలు చెబుతాయి. శ్రీమహావిష్ణువు స్వయంగా ఈ పుష్కరిణిలో స్నానం చేసినట్టు విశ్వాసం. అందుకే దీనిని సర్వపాపనాశిని అని కూడా అంటారు. శ్రీవారి దర్శనానికి ముందు కోనేటిలో స్నానం చేస్తే మనస్సు, శరీరం రెండూ పవిత్రమవుతాయని, గతజన్మ పాపాలు కూడా క్షమించబడతాయని భక్తుల నమ్మకం. ఈ కోనేటి జలాన్ని స్పర్శించినా దర్శించినా కూడా భక్తులకు ఆధ్యాత్మిక శాంతి లభిస్తుందని చెబుతారు. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీమన్నారాయణుడు, శ్రీదేవి, భూదేవి సమేతంగా ఈ పుష్కరిణిలో చక్రస్నానం చేయడం ఎంతో శుభప్రదం. ఆ సమయంలో ఈ కోనేటి వద్ద ఉండే ఆధ్యాత్మిక వాతావరణం మాటల్లో చెప్పలేనిది. నిజమైన పవిత్రత మనసులో మొదలవుతుంది. భక్తి, వినయం, విశ్వాసం ఉంటే సాధారణ జలాశయం కూడా దివ్య తీర్థంగా మారుతుంది. శ్రీవారి కోనేటి మనకు చెబుతోంది, దేవుడిని చేరుకునే మార్గం శుద్ధమైన మనస్సు అని. Discover beauty and learn with purpose. This is Vinda Views.